రేపు ఎల్లుండి 27, 28వ తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరం కూడా మహానాడు జరుపుకుంటున్నాం. రేపు పెద్ద ఎత్తున లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి మహానాడు అన్నమాట. ఎందుకంటే మీ అందరికీ తెలియదు కాదు, పార్టీ అధికారం లేనప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొని పాదయాత్ర చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ లోకేష్ గారు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రేపు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఫస్ట్ నెల్లూరులో చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నాం. మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో ఆ విధంగా కాకుండా పార్టీ ఆఫీస్ నుంచి మహానాడు జరుపుకుంటూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా క్లస్టర్ల వారీగా మహానాడు జరపాలనేదే తీర్మానం చేసుకోవడం జరిగిందనమాట. చాలా పెద్ద ఎత్తున రేపు ఎల్లుండి చాలా పెద్ద ఎత్తున ఈ మహానాడు కార్యక్రమం కాన్స్టిట్యున్సీలో జరుపుకుంటాం. మేమందరం కూడా పాల్గొంటాము. చాలా పెద్ద ఎత్తున యువత, మహిళలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఇప్పుడు రేపటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ పోలిట్ బ్యూరో సభ్యులు ఎప్పుడు లేని విధంగా పోలిట్ బ్యూరోని కూడా చాలా పెద్ద సైజులో తీసుకొని మండల స్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని కూడా దేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా వాళ్ళందరినీ కూడా పోలిట్ బ్యూరోకి తీసుకున్న సంఘటన తెలుగుదేశం పార్టీ ఒక్కటే సాధ్యమైంది అనమాట. ఏ పార్టీలో కూడా అది సాధ్యం కాదు. అలాంటి గ్రౌండ్ లెవెల్ పార్టీ తెలుగుదేశం పార్టీ. వీరు తీసుకున్నట్టే కాకుండా రేపటి నుంచి మంచి తీర్మానాలు యువతకు ప్రాధాన్యత్వం, మహిళలకి ప్రాధాన్యత్వం ఇచ్చుకుంటాం. 33% రిజర్వేషన్ను మహిళలు కల్పించాలనేది ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ కూడా మహిళ పక్షపాతి. ఆ రోజు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు ఉన్న దగ్గర నుంచి కూడా మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ, మహిళలను గౌరవించడం కానీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళల పేర్ల మీద ఇల్లు కట్టించడం కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మహిళల పేరు మీద మహిళలకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తీర్మానాలు రేపు అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి లేనప్పుడు మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు అన్నీ నెరవేర్చుకుంటే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాటి మీద తీర్మానాలు వైసీపీ లాంటి నాయకులు ఏమీ లేని దాన్ని రోజు కూడా రచ్చ చేసుకుంటూ ప్రజల్లో తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్తా ఉన్నారు. వాటి మీద కూడా చర్చించి ఏ విధంగా ప్రతిపక్షం హోదా కూడా లేని 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు నిత్యం ప్రజల్ని ఇబ్బంది పెడతా, ప్రజల్లో అపోహలు కలిగిస్తా, అశాంతి కలిగిస్తా వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. వాటి మీద అన్నిటి మీద కూడా చర్చించుకుంటూ రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా బలోపేతం అవ్వాలి, ఇంకా వేగవంతంగా ప్రజలకు ఏ విధంగా ఫలితాలు అందించాలి. ఇవాళ చూస్తూ ఉన్నాం, దేశం మొత్తం మీద ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నారు ఇండస్ట్రీస్ పెట్టడం కోసం. దాన్ని ఎందుకు చూస్తున్నారు అనేది కూడా చాలామంది నిన్న మధ్య కొత్తగా గెలిచిన పక్కన ఉన్న తమిళనాడు ప్రభుత్వం మీటింగ్ పెట్టుకొని మనం ఇంత ఇండస్ట్రీస్ మినిస్టర్ మీటింగ్ పెట్టుకొని మనం ఇంత పని చేస్తుంటే ఎందుకు ఆంధ్ర వైపు చూస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే చూస్తున్నారు. మహానాడులో వీటన్నిటి మీద కూడా చర్చించి మంచి చెడుని అన్నింటిని కూడా చర్చించి ఏ విధంగా మనం చేసిన దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఇంకా మనం మేలైన కార్యక్రమాలు ఏం చేయాలనే దాన్ని అన్నిటి మీద చర్చించుకుంటూ ఈ పార్టీ ముందుకెళ్తా ఉంది.